కడికుట్ల గ్రామంలో మనం ఉన్నాము. గ్రామ యువకులతో ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఐక్యతతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో యువకులలో చైతన్యం తీసుకొచ్చినందుకు యువకుల ఐక్యత కోసం కృషి చేస్తూ నేను గ్రామానికి ఒక సేవ చేయాలి, సర్పంచ్గా సేవలు అందించాలనే ఉద్దేశంతో కడికుట్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ, ఆయన భార్య హరిత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపి విజయం సాధించి 5 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా సేవలు అందించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యల కొరకు నిరంతరం పనిచేశారు. వారు 5 ఏళ్ల కాలంలో వారు గ్రామానికి చేసిన సేవల గురించి, వారి రాజకీయ జీవన ప్రణాళిక గురించి, వారు ఎలా ముందుకెళ్ళారు, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, వారు సర్పంచ్గా ఉన్నన్ని కాలంలో ఏమైనా బాధలు సంతోషాలు కలిగినాయి, ప్రజల వాళ్ళ మధ్యలో ఉన్న సత్సంబంధాలు ఏంటి, వాళ్ళని అని తెలుసుకున్నాం. నమస్తే. మీరు సర్పంచ్గా నిలబడడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అంటే గతంలో సర్పంచ్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా కొంత గొప్ప గ్రామానికి చేసి ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రామం మండలంలో పెద్ద విలేజ్, ఇంత పెద్ద గ్రామానికి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదనేటువంటి కాన్సెప్ట్ తోటి అన్ని ఆలోచన చేసి కొన్ని ప్రణాళికలు రచించుకొని ఏమేమి చేయాలి, వ్యవసాయ పరంగా రైతులకి ఎలా మేలు చేయగలం, విద్యుత్ పరంగా ఎలా మేలు చేయగలం, తర్వాత వైద్యపరంగా, విద్యాపరంగా, తర్వాత యువకులు ఎక్కువగా ఉన్న గ్రామం ఇది. దాదాపు 600 నుంచి 800, 1000 మంది దాకా గ్రామ యువకులు ఉంటారు. వాళ్ళందరినీ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి గ్రామాభివృద్ధి కోసం. తర్వాత పోతే గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, కరెంటు సంబంధించి వీధులలో కరెంటుకు సంబంధించి కానీ చాలా వెనుకబాటులో ఉన్నామని చెప్పని అన్నీ గ్రహించుకొని వాటన్నిటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్లాన్ చేసుకొని గత 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో, ముఖ్యంగా నిరంజన్ రెడ్డి మంత్రివర్యులు గారి సహకారంతో ఒక్కొక్క దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నారు, సమస్యలను గుర్తించిందా? ఏవే సమస్యలను గుర్తించి వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసిందా? సమస్యలను గుర్తించినాం. అంటే ఈ సమస్యల్ని ప్రజలకు పూర్తి స్థాయిలో సర్వీస్ అందించేటువంటి సరైన నాయకుడు లేడని అనిపించింది. మనం దాన్ని అంటే దాన్ని మనం వాళ్ళకు అంటే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా కుట్లాటలు, పంచాయతీలు, పిట్లాటలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి చాలా ఎక్కువ ఉంది. అది ముఖ్యంగా యువకుల సహకారంతో ప్రజలలో ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఏదున్నా మన ఊర్లోనే మనం కలిసి మాట్లాడుకుంటే తెగిపోతాయి పంచాయతీలు. వాటి పెద్ద స్టేషన్ల చుట్టూ, కోట చుట్టూ తిరిగితే ఏమి రాదని చెప్పి ప్రజల్లో మోటివేషన్ చేస్తే చాలా మటుకు వాస్తవంగా చెప్తున్నాడు కదా మా సర్పంచ్. ఇక్కడే మనం సమస్యలు చర్చించుకొని పరిష్కరించుకుంటూ బాగుంటుందని పెద్దల సహకారంతో, యువకుల సహకారంతో మనం సాధ్యమైనంత వరకు వాళ్ళ అంటే పర్సనల్ ఇక సామాజికంగా గ్రామాభివృద్ధికి సంబంధించింది మెయిన్గా సీసీ రోడ్లు ఎక్కడెక్కడ మెయిన్గా లేవు, ఏవేవి మెయిన్ రోడ్స్. అప్పటికే ఇది మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చి రోడ్లంతా చాలా ఖరాబ్ అయిపోయినాయి. అన్నింటినీ ప్లాన్ చేసుకొని ఒక మొత్తం రాసుకున్నాం. సీసీ రోడ్లు ఎక్కడెక్కడ అవసరం ఉంది, డ్రైనేజెస్ ఎక్కడెక్కడ అవసరం ఉంది, మనకు ఎన్ఆర్ఈజీఎస్కి వెళ్ళి ఎన్ని సీసీ రోడ్లు వేయగలము, మరి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఎన్ని డ్రైనేజెస్ కట్టుకోగలము, విద్యుత్ శాఖకి వెళ్ళి ఎన్ని స్తంభాలు తెచ్చుకోగలము. ఇక్కడ నుంచి నేషనల్ హైవే వరకు మాకు ఎక్కువగా రాకపోకలు జరుగుతుంటాయి. దగ్గరలో 2 కిలోమీటర్స్ కూడా లేదు, నేషనల్ హైవే ఉండడం వల్ల ఎక్కువ రాకపోకలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు కూడా జరిగేది. చీకట్లు ఉండి కొద్దిగా అడవిల ప్రాంతంలో
ఇక్కడ కడుకుంట్ల నుంచి నేషనల్ వరకు 2 కిలోమీటర్లు రోడ్డు పొడవునా లైట్లు వేయించడం జరిగింది నిరంజన్ రెడ్డి గారి సహకారంతో. ఈ మీ గ్రామంలో పటిష్టంగా అంటే ఈ యువజన సంఘాన్ని అంటే ఈ మండలంలోనే ఒక యువజన సంఘం నడుస్తుందంటే ఓన్లీ ఒక కడుపుట్లో మాత్రమే. గ్రామాల్లో ఉన్నాయి కానీ అంత స్ట్రాంగ్గా ఉంది. ఒక అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఆ సంఘాన్ని ఎప్పుడు స్థాపించిండ్రు? ఎంతమంది యువకులు యువజన సంఘంలో ఉంటారు? మీరు కూడా అక్కడ అధ్యక్షులుగా యువజన సంఘం నాయకులుగా పనిచేసిందని అంటారు. మీరు ఎట్లా సేవలు? దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ నవభారత యువజన సంఘాన్ని స్థాపించారు. ఆ మధ్యలో కొంత స్తబ్దుగా ఉండిపోయింది. మళ్ళీ మనం సర్పంచ్ అయిన తర్వాత కాకముందు నుంచి కూడా పిల్లలందరికీ యువకులందరికీ మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు, అంతకుముందు కూడా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. నేను ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతుంటే ఆ స్కూల్ నడిపే క్రమంలో కొంతమంది పిల్లలు, మనతో చదివిన పిల్లలు, మన మనస్తత్వం ఎరిగిన పిల్లలు, మన గురించి తెలిసిన పిల్లలంతా కూడా మనకు వెన్నంటి ఉండి, అరే సార్ ఉంటే బాగుంటుంది, మనకు ఇప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, మనకు చదువు చెప్పిండు, ఆయన యొక్క తత్వం తెలిసిన ఉన్నాం కాబట్టి అని చెప్పని మనకు వెన్నంటి నిలిచిండు. రైతులు నిలిచిండ్రు, మహిళలు నిలిచిండ్రు మన ఎమ్మడి. తర్వాత గ్రామ ప్రజలు దాదాపు అందరినీ మనం కలుపుకొని పోయి ఈ గ్రామాభివృద్ధి ఇట్లా చేసుకుందామని ముందే డిస్కషన్ చేసుకొని వాళ్ళతోటి ఇట్లా చేద్దామని అంటే అందరూ మనకు తోడ్పాటుని అందించిండ్రు. వాళ్ళ సహకారంతో సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామాన్ని కూడా అన్ని రకాలుగా సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా సంతృప్తి చెందేటట్లుగానే అభివృద్ధి చేసినాము. అయితే యువకులను ఆ మధ్యలో స్తబ్దుగా ఉంటే మళ్ళీ యువజన సంఘాన్ని మళ్ళీ వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు, పిల్లల్లో యువకుల్లో క్రీడా స్ఫూర్తి కలిగేటట్టుగా కొన్ని క్రీడలను వాలీబాల్ కానీ లేకపోతే క్రికెట్ కానీ ఇంకా ఇతర హాకీ కానీ అటువంటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుపోయినాం. వాళ్ళు సంతృప్తి, యువకులు సంతృప్తి చెందిన, రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, వ్యవసాయ పురుగుల మందుల విషయంలో కానీ ఏవి వాడాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పంట పండించుకోవాలి, మరి పండిన గింజలను చివరి గింజ వరకు కొనిపించే ఏర్పాట్లు చేసినాం. పీసీఎస్ సహకారంతో లేకపోతే మహిళా సంఘాల సహకారంతో కూడా మనం ఆ పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రామంలో మీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుపేద వాళ్ళకి ఏమన్నా మీరు సాయం చేసిన విద్యార్థులు కానీ కొంచెం ముందుకెళ్ళని పై చదువులకు వెళ్ళి అలాంటి సేవా కార్యక్రమం చేసినాం. స్వచ్ఛందంగా వాళ్ళు చదువుకోవడానికి బట్టలకు, పుస్తకాలకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అలాంటివి కొన్ని చేసినాం. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు మేలు జరిగే కార్యక్రమాలు స్కూళ్ళల్లో పెట్టించి చేయించిన. తర్వాత వాళ్ళకి బట్టలకు కానీ, పుస్తకాల విషయంలో కానీ, తిండికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా మాకు వచ్చినటువంటి బియ్యాన్ని కానీ, మాకున్నటువంటి కొంతలో వాళ్ళందరికీ కూడా చాలా చాలా సహాయ సహకారాలు అందించింది. ఇట్లా చేయడం వల్లనే మన మీద ప్రజల్లో వ్యతిరేకత అనేది కనిపించలేదు. ఇప్పుడు కూడా యువజన సంఘం సమావేశాన్ని నిర్వహించి మీరేమన్నా మన గ్రామ ఐక్యత కొరకు యువకులు చర్చ అది నడుస్తుంది, కంటిన్యూషన్. వాళ్ళ యువకులందరూ కోరినందుకు గ్రామంలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తప్ప గ్రామంలో ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసింది. లైబ్రరీ దాదాపు 1000 పుస్తకాలు, 2000 పుస్తకాల పైన ఉంటాయి నాకు తెలిసి. చాలా ఉన్నాయి, 2000 కాదు, అబవ్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రోజు 4 పేపర్లు వస్తున్నాయి లైబ్రరీకి. యువకులందరూ కూడా లైబ్రరీకి వెళ్ళి కొన్ని పోటీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొని చాలామంది పోలీస్ కానిస్టేబుల్స్, టీచర్స్ ఇట్లా ఎంపిక కావడం జరుగుతుంది. ఆర్మీకి వెళ్ళి రకరకాల ఉద్యోగాల కోసం, బీఈడీ, డిఎస్సి కోసం, దానిలో కోసం ప్రిపేర్ అవుతున్నారు. అదల్లా చూస్తే నా మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మీ గ్రామంలో రోడ్ల దుస్థితి బాగలేకపోతే వాస్తవంగా ఇప్పుడు రోడ్లన్నీ కంప్లీట్ అయినా సీసీ రోడ్లు ఇంకా ఏమన్నా దాదాపు 90% కంప్లీట్ అయినాయి. ఒక 10% మిగిలి ఉంటాయి. అంటే బాగా పరిశీలించి తిరిగి చూస్తే ఒక బీసీ కాలనీ, అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు కొన్ని ఒక 3-4 రోడ్లు వేస్తే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ ప్రతి ఒక్కరు కట్టుకున్నారు గ్రామాల్లో. దాదాపు 99% ఉంటాయి. డ్రైనేజెస్ కూడా కంప్లీట్ ఉన్నాయి. ఈ ఒక పాత డ్రైనేజీలు కొన్ని ఉన్నాయి, రాళ్లతో కట్టినవి, కాంక్రీట్తో కాకుండా. అవి కొంచెం అక్కడక్కడ ఒక 4 చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీరే వచ్చినా కట్టిండ్రా అంతకుముందే కట్టిండ్రా? అంతకుముందు సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిండు. స్పెషల్ ఓపెన్గా ఉంది. మీరేమన్నా కట్టిన స్పెషల్? అదే చెప్తున్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్గా ఉంది. ఇక అక్కడ మధ్యలో పందులు పశువులు విపరీతంగా తిరిగి తర్వాత ఆక్రమణకు గురవుతుండే. అటువంటి దాన్ని ఏం చేసినామంటే మొత్తం దాన్ని ఎంత ప్లేస్ ఉందో మొత్తం ఉన్నదానికి గుర్తించి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించినాం, కాంపౌండ్ వాళ్ళు నిర్మించినాం. మంచి 2 గేట్లు పెట్టుకున్నాం, ఇంకో గేటు ముందర గేటు. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇతరత్ర మిషనరీస్ ఇచ్చిండ్రు కాబట్టి వాటన్నింటినీ రక్షణ కోసం మనం దాన్ని కాంపౌండ్లో ఉంచుతున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ యొక్క స్థలం మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల షాపింగ్ కాంప్లెక్స్ వేసినాం, మనం షాపులు వేసినాం. ఒక 9 షాపులు వేసినాం. ఆ 9 షాపుల వల్ల ఈరోజు గవర్నమెంట్ ఒక్కొక్క షాప్కు 2,000 చొప్పున 18 నుంచి 20,000 రూపాయలు వాళ్ళకు గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. అది అక్కడ పోయి చూస్తే ఒక గ్రామ పంచాయతీనా ఇది ఎవరిదన్నా సొంత ఇల్లా, ఇంత మంచి కాంపౌండ్ ఇంత మంచి ఉంది కదా అనేటువంటి రీతిలో దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది. మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేసిండ్రు ఈ 5 ఏళ్ల కాలంలో. ఏమన్నా పెండింగ్ బిల్లులు ఉన్నాయా? అన్నీ వచ్చేసినాయి. పెండింగ్ బిల్లులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కాంపౌండ్ కట్టినాము, ఆ షాపులు కట్టినాయి, బిల్లులు అట్లే ఉన్నాయి. తర్వాత కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజెస్ బిల్లులు కొన్ని అట్లే ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీకి సంబంధించి చిల్లర ఖర్చులు పెట్టేది ఉంటుంది కదా గ్రామంలో, అంటే డీజిల్కు కానీ మోటార్లకు కానీ దాంట్లోకి కానీ పెట్టినటువంటి కొన్ని ఖర్చులు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు మాకు రావాల్సి ఉంది. ఇప్పటికి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు ఆ మధ్యలో కరోనా వచ్చి ఇబ్బందులు పడ్డం అంటే ఈ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం సరే పోయిన గవర్నమెంట్ కావచ్చు, ప్రస్తుత గవర్నమెంట్ కావచ్చు. పోయిన గవర్నమెంట్ అంటే పోయింది ఇయ్యలేదు, ఇంకా అది పోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ఇస్తుందనే ఆశ చాలా ఉండేది. కానీ ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, మాకు ఒక రూపాయి బిల్లులు కూడా రావడం లేదు. వస్తాయని నమ్మకం ఉందని వచ్చినప్పుడు దేవుడా అని మొక్కుతాము, లేకపోతే ఏం చేయాలి. ఈ మేమైతే వాస్తవంగా రాకపోతే మాత్రం పూర్తిగా ఇక మేము ఊరి పెట్టుకొని చచ్చిపోవడం నాకు శరణ్యం, ఇంకా అంతకన్నా వేరే మార్గమే లేదు. ఇప్పుడు ఇట్లాంటి సమస్య గ్రామాల్లో ఏర్పడితే పోటీ చేయాలన్నా కూడా కష్టతరంగానే ఉంటుంది కదా, ముందుకు ఎవరు రాలేకపోతారు. వాస్తవమే. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఉంటారా? ఇప్పుడున్న సర్పంచ్ ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. కొంత గొప్ప ఆర్థికంగా ఉన్నాం ఆయన్ని, కొంత పంటలు పండించుకొని భూమి ఉన్నాయన, ఇంకా ఒక స్కూల్ ఉండి ప్రైవేట్ నడుపుకుంటున్న ఆయన ఈయననే ఆర్థికంగా ఇంత ఇబ్బంది పడుతుంటే మాకెంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కూడా ఆలోచన చేసుకోవచ్చు. కొంత లేదు మేము తిప్పలు పడుకుంటూ తెచ్చుకుంటామంటే నిలబడతారు అనుకుంటే నిలబడవచ్చు. అందులో అందరం పోటీలో ఉంటాం. ఎవరు గెలిస్తే ఎవరు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మీ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎంతమంది ఓటర్స్ ఉంటారు ప్రజలు? దాదాపు బీసీల ప్రధాన సంఖ్య ఎంత, ఓసీల సంఖ్య ఎంత, ఎస్సీ సంఖ్య ఎంత శాతం? గ్రామంలో దాదాపు 4,000 ఓటర్ లిస్టు, ప్రజెంట్ 4,000 ఓటర్ లిస్ట్ ఉంది. ఇక మొత్తం జనాభా తీసుకుంటే దాదాపు 8 నుంచి 10,000 దాకా ఉంటారు. అంటే ఓటర్లు కాక ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ అందరినీ తీసుకుంటే ఎక్కువగా బీసీలదే ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాదవులు మొదటి స్థాయిలో వస్తారు, వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముదిరాజులు ఎక్కువగా ఉంటాయి. ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువనే ఉంటాయి. బీసీ సామాజిక వర్గం ఇక పోతే అంటే బోయ వాల్మీకులు కావచ్చు, ఇతర చాకళ్ళు, అన్ని కులాలలో దాదాపుగా మా గ్రామంలో ఉన్నారు. ఓసీలవి ఒక 200 నుంచి 300 ఓట్లు ఉండొచ్చు. గ్రామ పంచాయతీకి ఎక్కువ శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తాయి, కేంద్ర ప్రభుత్వాన్ని వస్తాయి? కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువ వస్తున్నాయి ప్రస్తుతం. రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువనే వస్తుంది. ఏమేమి వస్తాయి కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా గ్రాంట్స్ వస్తున్నాయి. ఏమేమి? ఈవెన్ తీసుకుంటే ఎన్ఆర్ఈజీఎస్ ఈరోజు సీసీ రోడ్లలో గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తున్నామంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు మెయిన్గా. తర్వాత తీసుకుంటే పారిశుద్ధ్యానికి సంబంధించి రోజు ట్రాక్టర్స్ తిరగడం చేయడం, డీజిల్స్కు దీనికి వాటికి వీటికి ప్రతిదానికి ఎక్కువ మొత్తంలో సెంట్రల్ నిధులే వస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ మీకు సప్లై చేసింది కదా, అవి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తారా డబ్బులు, లేకపోతే ఇది సెంట్రల్ నిధులు వాడతారు? అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చిండు. ఆ ట్రాక్టర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే గ్రామ పంచాయతీ నిధుల్లోకి వెళ్ళే కొంత అమౌంట్ కట్టి నెల ఫైనాన్స్ కట్టి తీసుకుని ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఎక్కువ నిధులు ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఒకేసారి కట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది ఈ ట్రాక్టర్లను. అంటే పారిశుద్ధ్యంలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని
తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను మరి గ్రామ పంచాయతీ వర్కర్స్ను అందరినీ ఇవ్వడం జరిగింది ఎంపీడబ్ల్యూఎస్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రజల జనాభా ప్రతిపాదికన సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్సన్కి ఇంత ఇస్తుంది. టోటల్గా మీ గ్రామ పంచాయతీకి ఎంత వస్తుంది ఫర్ మంత్? అంత పూర్తి స్థాయిలో ఐడియా లేదు. అంటే నా మ్యాక్సిమంగా 3 లక్షల దాకా వస్తుంది అనేది విన్నాను. దానికి లెక్క ఉండే కానీ నాకు అంత ఐడియా లేదు. పర్ఫెక్ట్గా తెలిస్తే చెప్పలేదు. కొత్తగా బోర్లు ఏమైనా వేసించినా మీరు? బోర్లు వేసినాం వాటర్ కోసము. వాటర్ సమస్య ఇంతకుముందు మీరు రానప్పుడు వాటర్ సమస్య ఉన్నది. ఎక్కువగా మెయిన్గా బీసీ కాలనీ ఏరియాలో వాటర్ సమస్య ఎక్కువ ఉండే. ఆ ఏరియాలో బోర్లు వేసినాం, ఆ మోటార్లు ఫిట్ చేసి ఆ ఏరియాకు నీళ్ళు ఇవ్వడం. తర్వాత హరితహారం, తెలంగాణకు హరితహారం అనేటువంటి కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి కూడా వాటర్ ప్రాబ్లం ఉండేది. దానికోసం బోర్ వేసి ట్యాంకర్లో నీళ్లు దుంకేటట్టు ఏర్పాటు చేసి ట్యాంకర్ ద్వారా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ట్యాంకర్ ద్వారానే మనం మొక్కలకు నీటి సప్లై చేయడం. ఊర్లో కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు, పండుగలు, పబ్బాలు కొంచెం ప్రాబ్లం ఉంది, చావు బతుకులకు అవసరాలు ఉన్నాయంటే కూడా ఆ గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా కూడా కొంచెం నీళ్లు కూడా వాళ్ళు. ఇప్పుడైతే వాటర్ సమస్య అయితే లేదు. ఇప్పుడైతే వాటర్ సమస్య లేదు. కానీ ఈ మధ్య అంటే ఈ సర్పంచులు దిగిపోయిన తర్వాత పోయిన సంవత్సరం కాక అటు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్ దిగిపోవడం జరిగింది. దాదాపు 2 ఏళ్ళకి వస్తుంది, అంటే 1.5 సంవత్సరం అవుతుంది. అక్కడ నుంచి అయితే గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు లేవు. ఏ విధంగా మెయింటైన్ చేస్తుండ్రో ఆ కార్యదర్శి ఎన్ని కష్టాలు పడుతున్నారో కూడా మేము చూస్తున్నాం. కానీ ఇంత గాగనం తిప్పలు పెట్టకుండా గ్రామ కార్యదర్శులు కావచ్చు, గ్రామ ప్రజలను కానీ అభివృద్ధి వైపు మళ్ళిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళిస్తే మంచిగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పడేసింది. ఏ కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఈవెన్ వీధి లైట్లు పోతే కూడా ఏ లేని పరిస్థితుల్లో ప్రస్తుతం గ్రామ పంచాయతీలు నడుస్తుంది. ఇప్పుడు మన సీఎం అన్నాడు, ప్రతి గ్రామంలో వీధి లైట్లు అనేటివి ఆగిపోకూడదు, వెలుగుతూ ఉండాలి, దాని నిధులు కూడా విడుదల చేస్తున్నాము మేము అని చెప్పింది. మీరు రాత్రి పూట వస్తే ఎన్ని వెలుగుతున్నాయో ఎన్ని వెలుగుతున్నాయో చూపిస్తుంటుంది. సీఎంఏ మాటలకే పరిమితమైనవి, చేతలకు దాకా రాలేదు. ఒట్టి మాటలు చెప్తే కాదు, చేసి చూపించాలి. ఈరోజు ప్రతి విషయంలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఏ విషయం తీసుకున్నా నిజంగా కార్యక్రమాలన్నీ పోయిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇక్కడ పోయినా అర్థమవుతుంది. వీళ్ళు వచ్చి ఎన్నెన్నో హామీలు ఇచ్చిండ్రు కానీ వాటన్నిటినీ ఏదాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం లేదు, చేస్తున్నది ఏం లేదు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకే వదిలిపెడుతున్నది. ఈ గ్రామంలో నీటి సమస్య, రైతుల పొలాలకు కానీ దానికి మీరు స్పెషల్గా నిరంజన్ రెడ్డి సహకారంతో గ్రామానికి ఏమైనా స్పెషల్గా పనులు చేయించిన కాలువలు కానీ ఏదన్నా తీసుకొచ్చి చేసినాం. అసలు వాస్తవంగా మా గ్రామానికి వచ్చే నీటి వచ్చేటువంటి దారి దగ్గర ఆ లిఫ్ట్ దగ్గర పని పూర్తి కాలేదు. కానీ మేము ఆయన ఒత్తిడి చేసి మా రైతులందరినీ తీసుకుపోయి, నేను సర్పంచ్ కాకముందు రైతులంతా మేల్కొలిపి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన దగ్గర తీసుకుపోయి ఒక అడ్డమైన బండ్ అంటే ఒక ట్యాంక్ బండ్ వేసుకొని అటు కానాపల్లి చెరుకు పోయేటట్లు, ఇక్కడ ఈ కాలువకు వచ్చేటట్లు ప్యాకేజ్ నెంబర్ 27 భీమా ప్యాకేజ్ నెంబర్ 27కి వచ్చేటట్లు ఆ నీళ్లు వస్తే మా పంటలలో పండితే, మా చెరువులు నిండితే మాకు మేలు జరుగుతుందని చెప్పని ఆలోచన చేసి అది ఆ ప్లాన్ ప్రకారంగా ఆయనను ఒప్పించి నీళ్ళు తీసుకొచ్చి కడుకుంట గ్రామం ఈరోజు పచ్చగా సస్యశ్యామలంగా రైతులందరూ సంతోషంగా చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో యూరియా కొరత వచ్చి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కావడం లేదు. చాలామంది రైతులు లైన్లలో క్యూ లైన్లో పెట్టేసి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం దాన్ని త్వరగా చేస్తుందని అనుకుంటున్నాను. చేస్తుందని. ఈ గ్రామంలో ఎక్కువ శాతం సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, అంటే పేదవాళ్ళు ఉంటారు, అంటే చెడు వర్గాల ఇల్లు లేకుండా ఏదో కూలి నాలు చేసుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళని గుర్తించి మీరేమన్నా భవిష్యత్తులో ఇండ్లు ఇప్పిస్తారా? ఇప్పుడు వచ్చినాయేమన్నా గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి ఇచ్చిందా, లేకపోతే ఎవరికి ఇచ్చింది ఇందిరామ్మ ఇండ్లు? వాస్తవంగా ప్రతి గ్రామంలో చూసినా, మా గ్రామంలో చూసినా ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య
పల్లె ప్రగతి అని పెట్టింది. దాంట్లో చాలా గ్రామాలను కూల్చినాం. అంటే పాడుబడ్డ ఇండ్లను, మట్టి ఇండ్లను కూల్చేసేయండి, వాళ్ళకు తాత్కాలికంగా అంటే నివాసం లేనటువంటి వాళ్ళ ఇండ్లను కూడా కూల్చేసేయండి. అంటే పడిపోయే దశలో ఉండి వాళ్ళు నివాసం లేనటువంటి ఇళ్ళు, ఆ ఇళ్ళనల్లా కూడా కూల్చినాం. వాస్తవంగా ఫస్ట్ ప్రయారిటీలో మరి అప్పుడు ఇల్లు కూల్చినప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇల్లు ఇస్తుంది అనుకున్నాం. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటికి ఒక 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటుంది పేద ప్రజలను అనుకున్నాం. కానీ ప్రగతి దానిలో పల్లె ప్రగతిలో ఇల్లు కూల్చిన తర్వాత ఇల్లు ఇస్తుంది అనుకున్నాం, కానీ ఇవ్వకపోవడం చాలా మైనస్. ఈ మా గ్రామంలో అయితే దాదాపు 300 నుంచి 400 మంది ఇప్పుడు ఇల్లు కట్టుకునే స్థితిలో ఉన్నారు. కొంతమంది ఈ గత 10 ఏళ్ళు చూసి వాస్తవంగా ప్రభుత్వం మీద అని కాదు, కానీ నేను టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినే. కానీ ఆ ప్రభుత్వంలో ఇల్లు వస్తే చాలా ఆశించిండ్రు, కానీ రాకపోవడం, వాళ్ళు ఫెయిల్ కావడం వల్ల అది ఇల్లు ఇవ్వకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజనే. ఇప్పుడు మొన్న ఒక 45 ఇండ్లు వచ్చినాయి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కట్టుకుంటున్నారు. దాదాపు అందరూ కట్టుకుంటున్నారు. అందరూ 45 ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇంకో సంవత్సరం ఇన్ని పెరుగుతుంటే అందరూ కట్టుకుంటారు అని ఆశిస్తుంది. మీ ఊళ్ళో అందరికి మేలు జరిగేటట్లు ఈ ప్రభుత్వం వివరిస్తుందేమో. ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులు ఉన్నాయి, బిల్డింగ్స్ మంచిగా ఉన్నవే, ఏమన్నా శిథిలావస్థకు వచ్చినాయి? అన్నీ మంచిగా ఉన్నాయి. పాఠశాలలు ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వసతులు కూడా మంచిగా ఉన్నాయి. నీటి వసతి కానీ, గ్రౌండ్ కానీ, పిల్లలకి ఆడుకోవడానికి మేము ఎందుకంటే విద్యా వైద్యం మెయిన్గా, నేను కొంత చదువుకున్న వ్యక్తిని కాబట్టి విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ స్కూళ్ళకు వాటర్ సమస్య లేకుండా, తర్వాత వంటల సమస్య వచ్చినప్పుడు వంటల సమస్య లేకుండా, పిల్లల పుస్తకాల విషయంలో కానీ, డ్రెస్సుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు టీచర్ల దగ్గర సంప్రదింపులు, అంటే వాళ్ళ దగ్గర సమీక్షించుకొని ఏదని అప్పుడు క్లియర్ చేసిన విద్యా వ్యవస్థ కట్టి మంచిగా. గ్రామంలో వృద్ధులు, వికలాంగులు అప్పుడు పింఛన్లు, అప్పుడు మీరు సర్పంచ్ కాకముందు ఎన్ని ఉండే, మీరు వచ్చినాక ఎన్ని పెరిగినాయి గ్రామాల్లో? ఎంతమంది చేయించారు? ఇప్పుడు దాదాపు 800 మంది దాకా పెన్షన్లు వస్తున్నాయి. అప్పుడు 600 దాకా వస్తున్నాయి. మేము వచ్చిన తర్వాత 200 పైచలకు ఈ గ్రామానికి శాంక్షన్ అయినాయి, అందరికీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా దాదాపు ఒక 100 నుంచి 200 దాకా మందికి కూడా మళ్ళీ, అంటే విడో పెన్షన్లు కావచ్చు, తర్వాత ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్లు కావచ్చు, కొన్ని అవసరాలు ఉన్నాయి. మీ ఇప్పుడు కడుకుంట్లను పెద్దగుండ మున్పటి నుంచి కడుకుంట్లకు రోడ్డు ప్రధానంగా రవాణా సౌకర్యం, ఆ రోడ్డు దుస్థితి ఘోరంగా ఉంది. అంటే ఎవరు వచ్చినా చేస్తలేరు. దాని దేనికి కారణం? మరి 2 గ్రామాలు మెయిన్గా ఉన్నాయి, నుంచి ఉల్లేగుంట వరకు ఉంటుంది బస్సు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి నిరంజన్ రెడ్డి సార్ ద్వారా మా గ్రామం యొక్క పరిస్థితిని చూపించి కళ్ళకు కట్టినట్టు చూయించి నేషనల్ హైవే నుంచి పెద్దగూడెం వరకు దాదాపు 4 కిలోమీటర్లు 2,53,00,000 శాంక్షన్ చేయించాం. వర్క్ టెండర్ అయ్యింది. కొత్త మదనాపురానికి చెందిన బాను వాళ్ళకు వచ్చింది. వాళ్ళు వర్క్ చేయడానికి స్టార్ట్ చేసిండ్రు, కానీ మధ్యలో ఎందుకు ఆగిపోయింది ఈ ప్రభుత్వం, మరి ఎందుకు డీలాగా ఉందో, ఎందుకు అలసత్వం ఉందో ఇక మా ఎమ్మెల్యే గారికే తెలియాలి, మాకైతే ఏం తెలియదు. ఇప్పుడు మేము మంజూరు చేసినాము, మేము ప్రారంభిస్తాం త్వరలో అని నిన్న మాట్లాడింది. మేము నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించింది, శిలాఫలకం వేసినాం. 2,53,00,000కు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం చివరి దశలో ఉన్నప్పుడు 1 నెల ముందు, 3 నెలల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందు ప్రారంభం చేసినాం. 2,53,00,000. దాంట్లో భాగంగా 2 బ్రిడ్జీలు కట్టడం జరిగింది. అటు కడుకుంట్ల నుంచి నేషనల్ ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టడం జరిగింది, నీళ్ళు కాలువ చెరువుది. పెద్దగూడెము కడుకుంట్ల మధ్యలో కూడా ఇంకో బ్రిడ్జి కట్టడం జరిగింది. మిగిలిన వర్క్ ఏదంటే డ్రైనేజెస్, రోడ్డు మీద బీటీ వేసి రోడ్ క్లియర్ చేసుకునేది ఉంది. అది మట్టి కూడా కొట్టిండ్రు, మట్టి కొట్టుకొని చేసుకుంటామని స్టార్ట్ చేసిండ్రు, మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగింది అంటే మాకు కూడా గవర్నమెంట్ నుంచి బిల్లులు వస్తలేవు, మాకు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, మేమేం చేయలేము ఇప్పట్లో, తర్వాత చేస్తామని అన్నారని తెలిసింది. నేను కూడా ఒకసారి సంప్రదింపు జరిపిన, ఆయన దగ్గర పోయి అడిగిన, ఎట్లయినా మాకు రోడ్ వేయండి అన్న, చాలా ఇబ్బందిగా ఉంది, నేను శాంక్షన్ చేస్తుంది, ఎట్లయినా వస్తే ఇప్పట్లో అని కూడా ఆయన చాలా రిక్వెస్ట్ చేసినాం. వేస్తాం అంటున్నారు, కానీ బిల్లులు రానందుకే ఆగిపోయింది అనేది మెయిన్గా రీజన్. మీకు రావుల చంద్రశేఖర్తో
నిరంజన్ ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యక్తిగతంగా నేను మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి రావుల చంద్రశేఖర్ రెడ్డితో చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. ఇక ఒక అన్నదమ్ముల్లాగా ఆయనతో వ్యవహరించినాం. మా సమీక్ష అంటే చర్చలు జరుపుకుంటున్నాం. ఊరు ఎట్లుందిరా, మా వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, అన్ని విధంగా చర్చించుకుని మంచి కలిసిమెలిసి చాలా బాగుండేవాళ్ళం. నేను రావుల చంద్రశేఖర్ ఇక ఆయన రాజకీయాల నుంచి కొద్దిగా దూరంగా ఉండే కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నిరంజన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర కూడా చాలా చనువుగా ఉంటాం. చనువుగా ఉండి మా గ్రామానికి కావాల్సిన నిధులన్నింటినీ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఏనాడు కూడా అన్ని మీకేనా అని కూడా ఎన్నడూ అడిగాడు. దాదాపు అడిగిన ప్రతిదానికి కూడా సహకరించిండు. సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, విద్యుత్ లైన్లు కావచ్చు. ముఖ్యంగా మా గ్రామానికి ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఆయనతో ఉన్న చనువు ద్వారానే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు సబ్స్టేషన్ శాంక్షన్ చేసిండు. ఆ సబ్స్టేషన్ని వనపర్తి నుంచి లైన్ వస్తుంది. ఆ మధ్యలో అడవిలో ప్రాబ్లము అంటే ఏ చిన్న చెట్టు ఇరిగినా ఏది ఇరిగినా కరెంటు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన నిరంజన్ రెడ్డి గారి ద్వారా చెప్పి మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో లైన్ ఉంటేనే బాగుంటుందని చెప్పని మన నేషనల్ హైవే నుంచి కొత్తకోట లైన్ కూడా తీసుకొచ్చి సబ్స్టేషన్ కాడ లైన్ గుంజివ్వడం జరిగింది. అది కూడా ఇంతట్లో కలుపుతాం అంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా కలపలేకపోతుంది. వేసి పెట్టిన లైన్ను ఉపయోగించుకోలేకపోతున్నాం. నేను ఆ మధ్యలో డిఈ గారిని, ఏఈ గారిని, ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. కలిస్తే కలుపుతాం సర్పంచ్ గారు ఇప్పుడైతే అంటున్నారు కానీ ఇంతవరకు దాన్ని అయితే లేదు. లైన్ గుంజి పెట్టినాం, కరెంట్ కనెక్షన్ ఇచ్చి పెట్టినా అంతా ఇచ్చి పెట్టిన కానీ సబ్స్టేషన్కు లింక్ ఇస్తలేదు. మీరు చేసిన గ్రామ పంచాయతీ చేసిన బిల్లులు ఉన్నాయి కదా, వాటిని మీరు అన్ని ఎంపీకి సమర్పించిందా? అన్ని ఎంపీకి సమర్పించి ఏమంటున్నారు అధికారులు? ఇంకా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటున్నారు తప్ప అది చెక్కులకి తెచ్చదేమన్నా మీకు? చెక్కులు అయినాయి, గ్రామ పంచాయతీ చెక్కులు అయినాయి, ఎస్టీఓలో చేసినాం, అట్లే ఉన్నాయి. కాలేదు 2 రోజులు అయినాయి చెక్కులు వచ్చి. మేము ఉన్నప్పుడే సర్పంచ్గా ఉన్నప్పుడే పోయిన 2024 ఫిబ్రవరికి ముందే ఇస్తాం. ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందే, ఏమైనా వీక్ అయిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు సర్పంచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందే బలంగా ఉంది. ఆల్రెడీ మేము 110 ఓట్ల మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్కు మెజారిటీ ఇచ్చింది. ఈ మొన్న రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్కు ఇంత గాలి మహబూబ్నగర్ జిల్లాలో బలంగా వీస్తుంది అన్నప్పుడే మేము మెజారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఇంకా బలంగా అయింది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చడం లేదు. ఒక్కటి కూడా సంతృప్తికరంగా లేవు. ఈవెన్ రైతు ఈరోజు యూరియా కానుంచి, నీళ్ళ కానుంచి, కరెంటు కానుంచి గోసపడుతున్నారు. రైతు రుణమాఫీ ఎంతమందికి కాలేదు ఇంకా? మా ఇంట్లో నేను మా అమ్మ గ్రామంలో మీకు తెలిసి ఒక ఉదాహరణ దానికి ఒక ఉదాహరణ చెప్తా. మా ఇంట్లో మా అమ్మకు నాకు సంబంధించి కలిసి ఇద్దరికి కలిపి ఆమెకు 3 లక్షలు ఉంటాయి. నాకు 1,25,000 ఉంది, అమ్మకు 1,70,000. మరి ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కావాలి. వీళ్ళు పెట్టినటువంటి స్కీమ్ లెక్క ప్రకారం 2 లక్షల వరకు, కుటుంబానికి 2 లక్షలు అన్నప్పుడు ఎవరికైనా ఒకరికి కావాలి. రేషన్ కార్డులో మేము ఇద్దరం ఉన్నాం, మాకే అనుకుంటాం. మరి మా ఇంట్లో మా ఇద్దరిలో ఎవరికైనా, నాకన్నా కానీ మా అమ్మకన్నా ఎవరికి రాలేదు. ఇట్లా దాదాపు 50% ఎవరికి కూడా కాలేదు. గ్రామంలో 50% మంది రైతులకి అయింది, 50% మంది రైతులకు కాలేదు. కారణాలు ఏం చెప్తుంది? బ్యాంకర్లను అడిగినాము, ఆఫీసర్ల దగ్గరికి తిరిగినాము, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగినాము. అవుతుంది, మీరు ఇచ్చిపోండి, అవి ఇవ్వండి, అన్ని కాగితాలు, జిరాక్సులు, వాట్సాప్ అవి ఇవి అన్నీ చేసి మస్తు ఫైల్స్ ఇస్తా ఇంతవరకు ఏమి గతి లేదు. బ్యాంకుల్లో కూడా వస్తుంది అంట అని చెప్తున్నారు తప్ప అది వచ్చేది పోయేది. ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్న 5 ఏళ్ల కాలంలో సీఎం సహాయ నిధి కానీ, కళ్యాణ్ షాద్ ముబారక్ కానీ ఎంతమంది ప్రజలకు తీసుకొచ్చారు? దాదాపు గ్రామంలో ఒక 100 మందికి దాకా షాద్ ముబారక్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, ఇవి తీసుకురావాలి. ఒక 200-300 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవి ఇచ్చింటాం నిరంజన్ రెడ్డి గారి ద్వారా. ఎక్కువ మొత్తంలో టోటల్గా ఎంతమందికి ఇచ్చింటారు? టోటల్గా ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, అది ఒక గొప్ప కార్యక్రమం. అవి దాదాపు 300-400 మందికి మేము ఇచ్చింటాం. ఈ రైతు బంధు వల్ల
కేసీఆర్ ఇబ్బంది పెట్టింది అంటే ఎన్నికలు చెప్పలేదు అయినా పెట్టింది వాటి వల్ల రైతులకు లాభం కలిగిందా ఏ విధంగా ఈ తెలంగాణ ఏర్పడక ముందు కూడా ప్రభుత్వాలు నడిచినాయి. సరే రైతులకు మనకు ఫర్టిలైజర్ మీదనో దాని మీదనో ఇంతో అంత సబ్సిడీ ఇస్తున్నారని తెలుసు, అంతవరకే తెలుసు. కానీ రైతులకు ఈ రైతు బంధు ద్వారా అంటే రైతులకు కూడా డైరెక్ట్గా ఆర్థికంగా సహాయం చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిన కేసీఆర్. అంటే వాళ్ళ వ్యవసాయం సహాయం, ఆ సహాయం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, రైతులకు సాయం చేయొచ్చు మనం కూడా అని చెప్పని రైతులకు నేను ఒక బంధువుగా ఉంటా అని చెప్పని ఆయన ఒక రైతు బంధు తీసుకొచ్చుకుంటాను. అవి రావడం వల్ల ఈరోజు చాలామంది రైతులు ఎంత సంతోషంగా ఉంటారంటే ఆ రైతు బంధు ఏమైనా మాకు రాకపోయా కేసీఆర్ పైసలు అంటారు దాన్ని. కేసీఆర్ పైసలు పడే కానీ మోడీ పైసలు పడలేదు అంటారు. అంటే కేసీఆర్ పెట్టిపోయిన ఒక పథకం అంత మంచిగా ఉంది. రైతు బీమా ఇంకా గొప్పది. ఒక కుటుంబ పెద్ద పాము గరిసో లేకపోతే చేనుకు మందు కొట్టి ఎక్కడంలో చనిపోతేనో లేకపోతే ఇంకెక్కడైనా బయటకు పోయి చనిపోతే కుంట ఉండని ఆ రైతుకు పాస్బుక్ ఉంటే రైతు బీమా ఇవ్వాలి అని చెప్పని పెట్టి రైతు బీమా ఇచ్చి ఈరోజు చాలా కుటుంబాలను ఆదుకున్నాయి. అవి వస్తే ఎంతో సంతోషంగా వాళ్ళు కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయినా మా కేసీఆర్ మాకు పెద్ద దిక్కు ఉన్నాడని అనుకొని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు చర్చ ఎలా ఉంది మీ గ్రామంలో ప్రజలకు? ఆ ప్రభుత్వం బాగుందంటారా బాగుందంటారా? ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, పోయిన తర్వాతనే తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, పోయిన గవర్నమెంట్ కేసీఆరే బాగుండే కదని మొక్కుతున్నారు ఈరోజు. ఏ దానికైనా రైతు బంధు సమయానికి వేస్తుండే, రైతు బీమా చనిపోయిన 15-20 నెల రోజుల్లోకి వస్తుండే, మరి పుట్టినప్పటి నుంచి కిట్టు అనేది వస్తుండే హెల్త్ హాస్పిటల్లో ఇస్తుండ్రు. ఏది లేదు. 12,000 మగపిల్లలు పుడితే 13,000 ఆడపిల్లలు పుడితే అవి లేవు. ఇక రైతు బీమా పైసలు ఇప్పుడు 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలుస్తుంది. ఈ ఏ కార్యక్రమాల మీద కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. కరెంటు 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు కరెంటు కరెక్ట్ 13 గంటలు, తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వస్తుంది, సాయంకాలం 5:30కు పోతుంది. అంటే దాదాపు 12-13 గంటలు మాత్రం కరెంట్ వస్తుంది ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్. గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు నెలసరి రెగ్యులర్గా జీతాలు నేను నిన్న గ్రామ పంచాయతీ దగ్గరికి పోయినా, సార్ మాకు 3 నెలల సార్ జీతాలు వస్తలేవు సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే నేను ఇంకా సర్పంచ్గానే ఉన్నా అనుకోని, అంటే అమ్మ మన పరిధిలో లేదు, ఇప్పుడున్న ప్రభుత్వమే ఇవ్వాలి, 3 నెలలే మాకేం తిన్నికలేదు సార్, మాకు ఎట్లైనా సాయం చేయండి అంటే, నేను ఉన్నప్పుడు మీకు జీతాలు వచ్చినా రాకుండా అంత సాయం చేసినా కానీ ఇప్పుడు నాకేం చేయడానికి ఆస్కారం లేదమ్మా, ఇక ప్రభుత్వంతోనే పోయి మీరు కొట్లాడాలి తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు గ్రామానికి కూడా మీరు రాబడి ఆదాయం వచ్చే మార్గం చూపించారు. నెలకు 20,000 వచ్చేటట్టు చిన్న చిన్న షాపులు పెట్టేవి అవి వీటికి వాళ్ళకు కూడా మన ఆ విధంగా సాయం చేయొచ్చు అని అవకాశం ఉంది అలా చేసి వాళ్ళకి ఇవ్వడానికి. అవి గ్రామ పంచాయతీ తీసుకొని వాళ్ళ ఎస్టీఓలో వేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి, కానీ అవి కూడా వేసినాక గవర్నమెంట్ తీసుకుంటుందని అంటున్నారు. ప్రస్తుత గ్రామంకి వచ్చే ఆదాయాన్ని కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని అంటున్నారు. ఈ నీటి కనీసం వీళ్ళకి వచ్చేటువంటి ఇంటి ట్యాక్సీలు, వీళ్ళకి వచ్చే లోకల్గా పర్మిషన్లు అమౌంట్ అవన్నీ కూడా ఈ వీళ్ళకు జీతభత్యాలకు వెళ్తాయి. ట్రాక్టర్ డీజిల్ కానీ అవి కానీ వెళ్తాయి. కానీ ఎందుకు మరి గ్రామ పంచాయతీ నిధుల నుంచే వాళ్ళు తీసేసుకుంటారు. దీనివల్ల వాళ్ళ గ్రామ పంచాయతీ ఇంటి ట్యాక్సీల విషయం కావచ్చు, పర్మిషన్ల కాడ కానీ లేకపోతే కొన్ని ఇంకా ఇతరత్ర ఆదాయ వనరులు ఉంటాయి కదా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ వనరుల ద్వారా మరి మేము ప్రత్యక్షంగా కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా 18-20 దాకా వచ్చే అమౌంట్ ఇవన్నీ కూడా కొంత ప్రోగ్ అవుతున్నాయి. కానీ వాళ్ళకి చేతికి వచ్చే స్థితి లేదు. ప్రభుత్వమే డబ్బులు తీసేసుకున్నాక ఎట్లకి వెళ్ళేస్తారు వాళ్ళు. ఎప్పుడో అడిగితే ఎప్పుడో వేస్తున్నారు, ఏ పండుగకో పబ్బానికి వేసిరు. ఈ మధ్యలో అయితే పూర్తిగా లేదు. మా సీఎం అయితే డైరెక్ట్ ఒక్క లైట్ ఆరిపోదు విలేజ్లో,
అన్ని లైఫ్ ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ తక్షణమే ఇవన్నీ మాటలకి ప్రభుత్వమే, చేతుల ప్రభుత్వం కాదు. అన్ని యూరియా కానుంచి తీసుకో, కరెంటు కానుంచి తీసుకో, రైతు బంధువు తీసుకో, రైతు బీమా తీసుకో, కేసీఆర్ కిట్టు తీసుకో, లేకపోతే ప్రభుత్వ కిట్టే అనుకుందాం. అన్నీ ఏవి తీసుకున్నా కూడా అన్నీ చాలా దూరంగా ఉన్నమాట. మీరు సర్పంచ్ పోటీ చేసింది కదా, సర్పంచ్ అయితే మంచిగా ఉంటుందా, బాధలు ఉంటాయా, ఎట్లా ఉంటుంది? సర్పంచ్గా అనుభవించింది కదా మీకు బాధ. కొన్నిసార్లు ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు అది అర్థం చేసుకుంటలేరు కదా ఇంతగానము అని కొన్నిసార్లు బాధపడ్డం లేదు. అంటే కొన్ని భూముల పంచాలు, ఇతర కొట్లాట పంచాలు దానిలో తప్ప ఈ ప్రజలకు సేవ చేసే విషయంలో వాళ్ళకు అందుబాటులో ఉండి మేము చేసినాం కాబట్టి మాకు సంతృప్తిగానే ఉంది. ఎందుకంటే మాకు అయ్యా మా కాలనీకి రోడ్ అయ్యబ్బా లేదు అంటే ఆ రోడ్ వేసినాం, గుర్తించి రోడ్ వేసినాం. మోరి లేదు అంటే వేసినాం. ఆ విధంగా సంతృప్తి. లైట్లు లేవు అంటే గతంలో మాకు వీధి దీపాలు వేసేటువంటి ఊర్లో ఎలక్ట్రీషియను, అది ఎన్ని స్తంభాలు ఇట్లా తీస్తున్నావు, అగ్గి పుల్లల్లాగా తీసుకొచ్చి కట్టె పుల్లల్లాగా బాతున్నావు, ఎట్లకెళ్ళి తీసుకొస్తున్నావు అని అంటే నిరంజన్ రెడ్డి సార్ ఉన్నాడు మనకు, ఆయన ద్వారా ఇవన్నీ మనకు ఎక్కడైనా వస్తాయని చెప్పని లేని గల్లీలో కూడా వీళ్ళ ప్రస్తుతం మాకు మా ఇంట్లోకి ఒక ఆయన వచ్చింది, వాళ్ళ ఇంటి పక్కన కూడా స్తంభం తీసుకొచ్చి పాతి లైట్ వేసింది. ఉన్న నడి ఊర్లో కూడా ఒక్కటి శివాలయం దగ్గర ఉండే, ఇక్కడ లేకుండే, ఇక్కడ ఒక స్తంభం అక్కడ స్తంభం వేసి చేసుకుంటాం. అంటే ఎక్కడ లేదు అనేది ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం పోయినాం. ఇంకా కొన్ని అక్కడక్కడ మిగిలిపోయి ఉండవచ్చు, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం నేను చేసినాను, నేను మనగానే అని చెప్పే. మీ గ్రామంలో వ్యవసాయం అంటే నూతన ఆధునిక పద్ధతిలో వ్యవసాయం అనేది వచ్చింది, దానికి మీరు పామాయిల్ తోట ఇక్కడ వేసింది. ఎంతమంది రైతులు వేసిండ్రు? దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఆయిల్ ఫామ్ నర్సరీ ఇక్కడ నడుస్తుంది మాతోటి. ఫామ్ ఆయిల్ నర్సరీ ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సప్లై చేయడానికి ఫామ్ ఆయిల్ నర్సరీ నడుస్తుంది మాతోటి. ఇక్కడ నుంచే అన్ని గ్రామాలకు సప్లై చేస్తుంది. దాదాపు 15-20 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ నర్సరీ నడుస్తుంది. ఎవరు నిర్వహిస్తారు దాన్ని? గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. రైతులకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి జస్ట్ నామినల్గా కొంత రూపాయలు తీసుకొని 6 రూపాయలు ఎంతో తీసుకొని మొక్కకి 6-25 తీసుకుంటున్నాము, అంటే క్లారిటీ లేదు, తీసుకొని వాళ్ళకు సప్లై చేస్తున్నాం. వాళ్ళకు కూడా మేము ఎప్పటికప్పుడు తోడ్పాటు ఉండి, ఎందుకంటే ఫామ్ ఆయిల్ నర్సరీ హరితహారంలో అంటే చెట్లు అనేది పెరగాలి. అది నర్సరీ ఫామ్ ఆయిల్ మొక్కనా ఇంకే మొక్కనా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా, అంటే మాకు ఇక్కడ కలెక్టర్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా విజిట్ చేసిండ్రు, మినిస్టర్లు విజిట్ చేసిండ్రు, చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు రైతులు విజిట్ చేసి తీసుకొని పోయి వాళ్ళు వేరే గ్రామాల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా ఇక్కడ సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కతోనేనా మెయిన్ ఇక్కడ మీ సర్పంచ్ పర్యవేక్షణ ఉంటుందా? వాళ్ళే పర్యవేక్షణ. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనకు ఫోన్లు చేస్తుంది, మనం స్పందిస్తాం. ఏమన్నా దాంట్లో వచ్చిన దాంట్లో ఆదాయం ఏమన్నా గ్రామ పంచాయతీ ఏం లేదా? ఎవరు ఎన్ని ఎకరాల పొలం అది? దాదాపు 20 ఎకరాలు వేసి. ఎవరు అది? అరవిందమ్మ అని వాళ్ళు, తర్వాత పక్కల లోకాభి రామారెడ్డి వాళ్ళది అంతా లీజ్ తీసుకొచ్చేసి ఇక వివరాలు మనం అంతలోపలికి. అంటే 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాల్లో నీటి సోర్స్ ఎట్లా మళ్ళీ? బోర్లు ఉన్నాయి, వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి బోర్ల ద్వారా వాళ్ళు చేస్తారు. దానివల్ల ఉపాధి వచ్చింది గ్రామానికి. చాలా ఉపాధి, చాలా ఉపాధి. రోజు 40-50 మంది మహిళలు పోయి అక్కడ పని చేస్తున్నారు. ఎప్పుడు పెట్టింది పామ్ ఆయిల్? ఏ సంవత్సరం? తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందా? వచ్చినాక, మేము సర్పంచ్ అయినాక పెట్టిండ్రు. 4 మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో, వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సహకారంతో అది ఇక్కడికి వచ్చింది. మన ఏరియాలో డెవలప్ చేయాలి ఫామ్ ఆయిల్ తోటలు అనేటువంటి ఆ సంకల్పంతో ఆయన చేసిండు. అది విజయం సాధించింది కూడా. అన్ని గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున ఫామ్ ఆయిల్ తోటలు పెట్టిండు. రేపు భవిష్యత్తులో మంచి డెవలప్ అయితే ఆయిల్ మనకు మంచిగా ఆర్గానిక్, అంటే ఒక నూతనమైన వ్యవసాయ పద్ధతులు తోన మనం అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు అని ఒక సంకల్పంతో కడుకుంట్ల గ్రామంలో వచ్చింది కదా. కడుకుంట్లలో ఎంతమంది ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు? ఈడ కూడా ఒక 8-10 మంది రైతులు దాకా పెట్టారు. వాళ్ళ చిలక పొలాలు ఉన్నటువంటి ఎక్కువగా ఇక్కడ తరి ఎక్కువ ఉంటుంది, నీటి వసతి ఎక్కువగా ఉంది కాబట్టి వరి మీద ఎక్కువగా
ఆధారపడి. ఏ తోటలు ఉన్నాయి ఈ గ్రామంలో? ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. ఇక అంతరంగా అక్కడక్కడ కొన్ని జామ చెట్లు ఇవి పెట్టుకుంది, కానీ ఎక్కువగా మేము ఈ 2 తోటలు ఎక్కువ. ఎంత సాగు అవుతుంది పొలం ఇక్కడ? దాదాపు అక్కడికి మాకు ఉన్నది 2600 ఎకరాలు మా గ్రామానికి. వరి ఎంత సాగు? వరి ఒక 700-800 దాకా సాగు అవుతుంది. ఇక మిగతావి పంట పొలాల్లో వేరుశనగ వేస్తారు, కందులు వేస్తారు, మక్కలు వేస్తారు. ఇంకా మామిడి తోటలు ఉన్నాయి, కొన్ని తోటలు ఉన్నాయి కాబట్టి మంచిగానే ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. గ్రామంలో కొందరు ప్లాట్లు ఇచ్చిండ్రు, ఆ ప్లాట్ల సమస్య పరిష్కారం అయిపోయింది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ప్లాట్ల సమస్య తీసుకుంటే అది పెద్దది. గతంలో 22 ఏళ్ల క్రితం 23 ఏళ్ల క్రితం ప్లాట్లు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఎవరు కూడా లబ్ధిదారులు దాన్ని తీసుకోలేదు, అంటే దాన్ని అనుభవించకపోగా అంటే మా గ్రామస్తులందరూ కూడా ఏంటి అంటే ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. అవి పంచేటి రోజే ప్లాట్లు పట్టాలు పంచేటి రోజే లొల్లే అయింది. ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, బీదలను చూడలేదు అని చెప్పి లొల్లి అయింది. అది అట్లే పెండింగ్లో పడింది. 20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉండడం వల్ల అట్లే ఉండిపోయింది. కానీ అందరికీ పట్టాలు వచ్చినాయని అంటున్నారు. మా అందరికి ప్లాట్లు ఉండే, ప్లాట్లు పంచడం వాళ్ళు మమ్మల్ని కూడా అడిగారు. మేము ఇది వద్దు, ఇది ఊరి మీదకి ఉండని అని వాళ్ళకి నచ్చ చెప్తున్నాము. ఊరి మీదకి ఉంటే రేపు మన గ్రామం పెద్దది కాబట్టి మండలం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మనకు ఎలాంటి భూమి వనరులు లేవు కాబట్టి రేపు మండలం అయితే అక్కడే మండలానికి సంబంధించిన అన్ని ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇతరత్ర మండల ఆఫీసులు వస్తాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం, అక్కడే ఉండని అని చెప్పని వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాం, చెప్తున్నాం. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినలేదు. కానీ అదైతే పెండింగ్లోనే ఉంది, పరిష్కారం కాలేదు. ప్రత్యామ్నాయం చెప్తారా వాళ్ళకి? ఏమన్నా ప్రత్యామ్నాయం చూపాలంటే మాకు ఒకటి పలుగుట్ట మాత్రం ఉంటుంది, 459లో అసైన్మెంట్ ల్యాండ్ ఒకటి నా ల్యాండ్. అక్కడ ఏమైనా ఉంటే దాన్ని చూపమని మనం అధికారులకు చెప్పడం జరిగింది. మీరు అప్పుడు నిరంజనుడు ఉన్నప్పుడు వాళ్ళ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు తీసుకున్న వాళ్ళకు నాకు కూడా చాలా పంచాయతీలు గొడవలు అయినాయి. మాకు వచ్చిన దాన్ని ఎట్లా ఇయ్యని అదేది ఇది అని చాలా పంచాయతీలు అయినాయి. కానీ ఊరి మీదకి ఉండని, భవిష్యత్తు దృష్ట్యా మనకు వేరే వనరులు లేవు, భూమికి సంబంధించి అని ఉండని అని చెప్పి నేను గట్టిగా పట్టి దాన్ని నిలబెట్టిన ప్రస్తుతానికి. మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? వాళ్ళు ఇల్లు లేని వాళ్ళ ఉన్న వాళ్ళ? ఇప్పుడు అందరికీ ఇండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఏ ఒక 5% నుంచి 10% వరకు లేకపోయి ఉండొచ్చు. అందరికీ ఉన్నాయి దాదాపు అన్నదమ్ములు, కుటుంబాలు, పిల్లలు, పెద్దలు ఉన్నాయి. అందరికీ ఇండ్లు ఉన్నాయి, అందరికీ ఇండ్లు ఉన్నాయి. నడుస్తారు. ఆ ప్లేస్ను అట్లే ఉంటే కూడా గ్రామానికి మేలు జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అవకాశం వస్తే ప్రస్తుతం క్రీడలు బాగా ఆడుకుంటారు పిల్లలు. అక్కడ క్రీడా మైదానంలో ఉపయోగించుకొని ఆడుకుంటారు. క్రీడా అంటే స్పెషల్ క్రీడా మైదానం లేదు, మాకు క్రీడా మైదానం లేదు. అన్ని ఊర్లలో వచ్చినాయి? లేదు మాకు ఆటలు మొన్న వచ్చినాయి కదా, పెద్దగూడెం చేసిండ్రు. లేదు, మాకు లేదు. మాకు స్థలం లేకపోవడం అని ఇవ్వలేదు. అదే స్థలాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఆ ప్లాట్ల స్థలాన్ని 4 ఎకరాల స్థలం కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఆటలు అక్కడనే పిల్లలకు. ప్రధానంగా మీ గ్రామం నుంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాళ్ళు, బాగా ఐఏఎస్, ఐపీఎస్, వివిధ ఉద్యోగాల్లో పోయిన వాళ్ళు ఎంత శాతం ఉంటారు? అంటే 1-2% ఉంటారు. 1% కూడా ఉంటారో లేదో, చాలా తక్కువ. ఉద్యోగాలు అప్పట్లో పోయిన వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయినరు. ఐఏఎస్, ఐపీఎస్లు ఒక లేరు. కానీ ఒక మా మిత్రుడి వాళ్ళ అన్న కొడుకు మొన్న రీసెంట్గా ఐఆర్ఎస్కి ఎంపికైండు. మేము ఆ గ్రామం నుంచి చాలా అభినందించిన మా బాబుని. ఇంకా కొంతమంది ఈ మధ్యలో కొన్ని ఉద్యోగాలు, పోలీసు జాబ్లలో, టీచర్ జాబ్లలో, ఆర్మీలలో, తర్వాత విఆర్ఓలు, ఎంఆర్ఓ వ్యవస్థలు అన్నింటిలో కొంచెం చిన్న జాబులు ఈ మధ్యలో తీసుకుంటున్నారు. పిల్లలు కొంచెం కష్టపడుతున్నారు కాబట్టి చదివి తీసుకుంటున్నారు. మీరు స్వయం శక్తితో గ్రామంలో ఒక పాఠశాల అంటే అందరికీ విద్య నేర్పాలి, విద్యను అందించాలి, 10 మందికి నేర్పాలి, 10 మందిని చైతన్య విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతో పాఠశాల నడుపుతుంది కదా. పేద విద్యార్థులకి ఏమైనా కన్సెషన్? చాలా కన్సెషన్ ఇచ్చినాము, కన్సెషన్ ఇస్తున్నాము. చాలామంది ఫీజులు కట్టడం లేదు, మాతో లేవబ్బా అంటే కూడా సరే అని. భర్తలు చనిపోయిన వాళ్ళు, భార్య, తండ్రిని కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా మా పాఠశాల శ్రీ వివేకానంద శిశు మందిర్ పాఠశాల నడుస్తుంది. దాంట్లో మేము చాలా పిల్లలకు ఎంత సాయం చేస్తున్నాం ఈ గ్రామ ప్రజలకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు నేను పడిన పాటు 22 ఏళ్ళు. 22 ఏళ్ళు. ఓకే.
అంటే ఎంతవరకు ఉంది? 1st to 7th వరకు. మళ్ళీ మా అవకాశం వస్తే మీరు పోటీ చేస్తారా? మీరు ఇలా ఉంది రిజర్వేషన్ బట్టి మేము డిసైడ్ అవుతాం. బీసీ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ వస్తుంది అంటే అప్పుడు 2 ఏళ్ళకు 2 సార్లు ఒకటేసారి చేసింది ఈ ప్రభుత్వం తీసేసిందని తెలిసింది. ఇప్పుడు అవుతుందా 42% అని గవర్నమెంట్ అనుకుంటుంది కదా బీసీలకు, అవుతుందని మీరు అనుకుంటున్నారా? 42% అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంది. ఓన్లీ ప్రభుత్వం రాజకీయం చేయడం కోసమే ఈ 42% అనేది ముందరికేసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి రాష్ట్ర బీసీ ప్రజలందరికీ బీసీ వర్గానికి, దళిత వర్గానికి, అన్ని వర్గాలకు మేలు చేయొచ్చు. మీరు మీ కుటుంబంలో మీ నాయన ఏం చేసేవారు? మా నాయన అగ్రికల్చర్ చేసిండు. ఆయన ఆనాడే ఇంటర్మీడియట్ వరకు చదివిండు. అప్పట్లో పోలీస్ జాబ్ వచ్చిందంట కానీ పోయిలేడు. ఇక వ్యవసాయం ఉంది, మాకు ఇంత పెద్ద కుటుంబం కదా అన్నట్లు ఆయన ఉన్నాడు. రాజకీయం ఏం లేదు. ఎంతమంది మీరు ఎంత సంతానం? ఆడపిల్లలు, మగపిల్లలు? మేమిద్దరం అన్నదమ్ములము, 2 ఆడపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు, మొత్తం 4 అన్యాయం చేస్తారు. నేనే పెద్ద ఆయన. తమ్ముడు MSc BEd చేసిండు. ప్రజెంట్ శ్రీ వివేకానంద శిశు స్కూల్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాం. మేము కరెస్పాండెంట్గా ఇద్దరం కలిపి నడుపుకుంటున్నాం. అంతే. ఈ జాయింట్ ఫ్యామిలీ మాది. ఇప్పటివరకు ఫ్యామిలీ విడిపోలే. ఇద్దరం అన్నదమ్ముల ఫ్యామిలీస్. ఇద్దరికి 2 పిల్లలు పుట్టిండ్రు. మా పిల్లలు ఒక ఆయన MBA చేస్తున్నాడు, ఒక ఆమె బీటెక్ చేస్తుంది. మా తమ్ముని కొడుకు ఒక ఆయన ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, పాప 8th క్లాస్ చదువుతుంది వనపర్తిలో. అప్పటి మీరు యువకులు చిన్నగా చదువుకునే టైంలో రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకి ఏమైనా తేడా ఉందే గ్రామం? అప్పుడు ఒక నీతి నిజాయితీతో జనం వివరించే వాళ్ళు, నాయకులు వివరించే వాళ్ళే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అందరూ కొంత గొప్ప చెడుకు త్వరగా ఆకర్షితులవుతున్నారు. మంచికి, నిజానికి ఆకర్షితులు అవ్వడం లేదు. ఈవెన్ నేను కూడా కావచ్చు, అందులో నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలిసిన చదువుకున్న యువకులు కావచ్చు, అందరు కావచ్చు. నేను అందరిని ఒకటే కోరుతున్నాను, మంచిని కోరుకోండి, మంచికి ఆకర్షితులు కాండి. చెడును విస్మరించండి, వాటికి దూరంగా ఉండండి. ఏదైనా కావచ్చు. చెడు ఏ రూపంలో చెడే, అది ఎప్పుడైనా హాని చేస్తుంది. నిజం నిదానంగా గెలుస్తుంది. ఓపిక, సహనం అవసరం. వీటన్నిటినీ మనము చదువుకున్న పరిజ్ఞానంతో, లేకపోతే చదువుకోని పరిజ్ఞానం కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరి ఒకరిని అని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వారి బాటలో నడిస్తే ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు గ్రామంలో చిన్నపిల్లలకు వివాహాలు చేస్తారు. చిన్నపిల్లలు అంటే అలా అవగాహన సదస్సులు ఏమైనా పెట్టిరా ఈ సర్పంచ్ ఉన్నప్పుడు? వాటిని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన తర్వాత బాల్య వివాహాలు ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి వద్దు చెయ్యకండి అని కూడా వాళ్ళకి మోటివేట్ చేసి కొన్ని ఆపడం కూడా జరిగింది. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఆడపిల్లలు చదివేయకుండా పండుగలు తోలిస్తుంటారు, అక్కడిక్కడ తోలిస్తుంటారు. అలాంటివి అంటే దాదాపు ఊళ్ళో 99% స్కూళ్ళకి పంపిస్తున్నారు పిల్లలందరినీ. ఏదో సెలవులు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కొంత ఏదో తోడుబాటుగా ఉంటుంది అనేది తీసుకుపోతారు కానీ ఉచితాలు అయితే చదివిస్తున్నారు. గ్రామాల్లో ఈ యువకుల అంటే అందరి ఒక ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మంచి అలవాట్లు మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనం స్వయం శక్తిగా ఎదగాలని అది ఏమైనా కార్యక్రమాలు అంటే అవగాహన సదస్సు పెట్టిందా గతంలో? మీరు సర్పంచ్ గ్రామం గతంలో చాలా ఇప్పుడు కంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినాం. ఉచిత వైద్య ఆరోగ్య శిక్షణ శిబిరాలు వైద్య ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసినాం. తర్వాత యువకులు అనుకుంటే ప్రతిదానికి తోడుగా ఉన్నవాళ్ళు. ఆరోగ్య శిక్షణ కార్యక్రమం మనం ఈరోజు చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఒక సంవత్సరం వాళ్ళ అభిమాన హీరోలు చచ్చిపోయినప్పుడు సందర్భంగా బర్త్డే సందర్భంగా కావచ్చు, లేకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే కష్టపడ్డాం. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మేము వస్తామో ఇంకో వస్తారో ఎవరు వస్తారో కానీ దీన్ని కంటిన్యూ చేస్తే ఈ గ్రామం చాలా ముందుకు పోతుంది అని చెప్పని ఆశిస్తున్నాను. సర్పంచ్ అయితే బాధలు ఉంటాయి కానీ సుఖాలు ఉండవని ఎక్కువ అనుకుంటారు. అంటే
దానివల్ల సర్పంచ్ కావడం వల్ల లాభాలు ఉన్నావే ఏమన్నా మీకు? మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చిందే? మేము పెట్టుబడుల గురించి దేని గురించి ఆలోచించలే, ఆశించలే. నా వల్ల ఈ గ్రామానికి ఏం జరిగింది, కీడు చేయకపోయినా మేలు చేయగలిగాను. సారీ, మేలు చేయకపోయినా కీడు చేయొద్దన్న సంకల్పంతో చేసుకుంటూ వెళ్ళాం. ఏం లేవు, అన్నీ చెప్పేసింది అప్పుడే. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఏ పార్టీ సహాయ సహకారాలు లేకపోయినా ప్రజల సహకారంతో, యువకుల చైతన్యంతో, అందరి కలిసికట్టు ఆమోదంతో గ్రామానికి సర్పంచ్గా నిలబడి విజయం సాధించి ప్రజల గ్రామ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పనిచేశారు. అభివృద్ధికి పనిచేసిన నేటికి పనులకు బిల్లులు రాలేదు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తే గ్రామంలో పనిచేసిన సర్పంచులకు ఆర్థికంగా కోలుకుంటారు. గ్రామం అభివృద్ధిలో కొనసాగించిన రోజు మేము నిరంతరం పనిచేసినాం. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు రోడ్ల మీద పడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని ప్రభుత్వం సర్పంచుల బాధలను అర్థం చేసుకొని పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేస్తే ఆర్థికంగా కొంచెం ఉపశమనంగా ఉంటుంది. లేకపోతే అప్పుల పాలై మా జీవితాలు నాశనమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి కనుక వెంటనే ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేసి మాజీ సర్పంచులకు చేదోడు వాదోడుగా నిలవాలని ఆయన అనుభవంలో తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం కూడా వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేసి వారికి సహాయ సహకారాలు అందించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని కోరుకుందాం. నా నమస్తే. సందేశం ఇచ్చినందుకు, సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు దీని ద్వారానైనా ప్రభుత్వం కనువింపు జరిగి మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.